హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను సండే స్పెషల్గా మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే చికెన్ చేస్తూ ఉంటాను కదా, మ్యాక్సిమం వీడియోస్ అయితేనే చికెన్ వీడియోసే ఉంటాయి ఎక్కువ. మటన్ ఎక్కడో ఒక చోట అంత ఇంట్రెస్ట్ అయితే చూపించనండి. మటన్కి అయితే అంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, చికెన్కి ఇంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని అయితే నాకు అస్సలు ఉండదు. నేనైతే రెండు నాన్ వెజే కాబట్టి రెండు కూడా మంచి ఇంట్రెస్ట్గా వండుతాను, ఇంట్రెస్ట్గా తినేస్తాము. తినాలి అనుకున్న ప్రతిసారి చికెన్ తీసుకొచ్చుకొని తింటాము. నాకు మటన్ పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి, స్పెషల్గా ఏమీ చూడండి నేనైతే. సరే ఈరోజు కొంచెం చికెన్ ఇక బ్రేక్ ఇచ్చి మటన్ తెచ్చుకుందాం అని చెప్పేసి మేమైతే 1 కిలో మటన్ తెప్పించి నేనైతే కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను దాని కొరకు మటన్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకున్నాను, కొంచెం జీలకర్ర, తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను, తర్వాత మటన్ వేస్తున్నాను. చూడండి, చూసారు కదా అండి, మటన్ అయితే ఫ్రెష్ మటన్ అండి, బాగుంది. ఇంకా విలేజ్లలో ఇచ్చే మటన్ ఎలా ఉంటుందో అలా ఉంది అనమాట. సరే ఇక దాన్ని అయితే నాకు వచ్చినట్టుగా వండుతాను, నేను ఎలా వండుతున్నానో చూపిస్తాను. చూసారు కదా, ఇంకా ఇదైతే మంచిగా కలిపేసుకోవాలి మొత్తం. ఇది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. చికెన్ అంటే మనకు 10 నుంచి 12 నిమిషాలు టైం పడుతుంది, కానీ ఉడకడానికి ఇదైతే ఒక 1 అవర్ టైం పడుతుందండి. మ్యాక్సిమము 1 అవర్ 50 మినిట్స్ అట్లా టైం పడుతుంది. సరే దాని కొరకైతే నేను అంతా ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడేమో బగారా రైస్ వండి పక్కన నేను ఇంకా ఈ గ్యాప్లోనే కూరలో అల్లం పేస్ట్ వేసాను, పసుపు వేసానండి. నేను మర్చిపోయాను చూపించడము. ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకుంటే మటన్ మంచి స్మెల్ వస్తుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకున్నానండి. ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఉడికించాను అనమాట. కొంచెమే ఉంది. సరే ఇందులో అయితే కారం వేసేసుకుందాము. నేనైతే 20 మినిట్స్ నుంచి అది ఉడికిస్తూనే ఉన్న వాటర్లో. ఇంకా అది ఇంకిందాక కూడా ఉడికిస్తే ఇక ముక్కలే ఉండిపోతాయి, మరి అట్లా ఉడికియకూడదు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినట్లయితే కర్రీ చాలా బాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, ఇంక ఇక్కడైతే నేను స్పైస్కి తగ్గట్టుగా కారం తినగలిగినంత వేసుకున్నాను. ఎవరిష్టం అయితే బాగా మిక్స్ చేసేసుకుందామండి. కిలో మటన్ కాబట్టి నేనైతే 2 స్పూన్స్ వేసాను. 1/2 కిలోకి 1 స్పూన్, మరి ఎక్కువ అయితే బాగుండదు. నేను స్పైసెస్ ఆల్రెడీ రైస్లో వేసి రైస్ అయితే వండి పక్కన పెట్టాను. మనకు అది ఇది కవర్ అవుతుంది అనమాట. మరి ఎక్కువ కారం వేసుకుంటే ముక్కలకు పట్టేంత వరకు మంచిగా కలిపేసుకుందామండి. మటన్ అయితే నేను మర్చిపోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టేస్తాను, ఎందుకంటే ఇది మటన్ కొంచెం ముదరగా ఉంటుంది కాబట్టి మనకి లోపల నుంచి సాఫ్ట్గా ఉడకాలి, చాలా టైం పడుతుంది. అయితే వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకొని కలిపేసుకుందాము. 1 కప్పు వాటర్ అయితే పోస్తున్నాను, ఎందుకంటే మనకి ముక్కలు ఉడకాలి, ప్లస్ కొంచెం పులుసు గ్రేవీ లాంటిది కావాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే 1 కప్పు వాటర్ అయితే పోసానండి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి 10 నిమిషాలలో కూరలో వేసుకోవడానికి అయితే నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి ముందే. ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ధనియాలు, చెక్క, లవంగా వేయించుకున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు ఎల్లిపాయలు వేసుకున్నాను. ఆ మసాలా ఒక 2 స్పూన్లు, ఒక 1.5 స్పూన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కూర చాలా బాగుంటుంది, న్యాచురల్గా, కడుపులో మంట రాకుండా. మనం బయట దొరికే మసాలాలు తినే కంటే ఇంట్లో వేసుకున్న మసాలా సూపర్ బాగుంటుంది. ఆచి మసాలా అని, గరం మసాలా, ఇవంతా నేను ఇన్స్టంట్గా తెచ్చుకున్న మసాలాలు. ఏంటంటే నాకు ఇంట్లో ధనియాలు లేనప్పుడు తెచ్చుకుంటా అండి, అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను. టేస్ట్ కూడా బాగుంటుంది, కానీ కడుపులో మంట వచ్చేస్తుంది, అందుకని నేను అవాయిడ్ చేశాను. ఎప్పుడో లేదు అనుకున్న పరిస్థితిలో నేను తెచ్చుకుంటాను అంతే. ఇప్పుడైతే ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, ఇంకా కూర అయితే ఆల్మోస్ట్ ఉడికినట్లే. సూపర్గా అనిపిస్తుంది కదండి, తింటే కూడా భలే బాగుంటుంది అనిపించింది నాకైతే. వండేటప్పుడే చాలా బాగుంది కూర అయితే, మంచిగా అనిపించింది. విలేజ్లో కూరలు ఎలా ఉంటాయో అలా చేశాను నేనైతే. దాంట్లోకి నేను మసాలా వేస్తున్నాను, చెప్పాను కదా ఇందాక రెడీ చేసుకున్న మసాలాని, ఆ మసాలా అయితే వేస్తున్నాను అనమాట. ఓకే, ఇదైతే బాగా మిక్స్ చేసేసుకుందాము. ఫైనల్గా అయితే ఇక కూర రెడీ అయిపోయినట్లే. కొంచెం కొత్తిమీర అయితే వేస్తాను అండి. కొత్తిమీర, పుదీనా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా రైస్లో వేయంగా కొంచెం పక్కన పెట్టాను, అదైతే ఇందులో వేస్తాను అనమాట. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇది. కూర అయితే ఇక రెడీ అయిపోయినట్లే. రైస్ కూడా రెడీ అయిందండి, ఇంకా తినేయడమే. ఒక 2 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, కూర అయితే ఎంత మంచిగా ఉందో. మటన్ కర్రీ అయితే చాలా బాగా చేశాను నేను. 1 అవర్ టైం పట్టిందండి ఈ మటన్ కర్రీ చేయడానికైతే, అంతే టైం పడుతుంది. మరి ఉడకాలి కదా, కొంచెం ముద్ర ఉంటుంది కదా, అందుకని చెప్పేసి
ఎక్కువ టైం పట్టింది. చికెన్ అయితే 10 నిమిషాలలో అయిపోతుంది. మటన్ కాబట్టి ఎక్కువ టైం పట్టింది. ఆ టైం ఎంత ఓపికగా వండుకున్నా అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. పచ్చిది తింటే ఏం బాగుంటుంది కదా. ఓకే, నేనైతే సర్వ్ చేస్తున్నాను. బగారా అయితే సూపర్ రైస్ అండ్ బగారా రైస్ చేశాను. ఎప్పుడు చేసినా ఇక ఆసం చాలా బాగుంటుంది. ఓకే, రైస్ అయితే పెట్టేశాను. ఇందులోకి అయితే కూర వేసుకుంటాము. ఇంకా ఇందులోకైతే ఇక ఆనియన్స్ అది ఇది అయితే ఏం ప్రిపేర్ చేయను నేను. చికెన్లోకి బాగుంటుంది కానీ మటన్లో అయితే ఎప్పుడు తినలేదండి మేము ఆనియన్స్. మటన్ వండడమే చాలా తక్కువ, అంత ప్రిఫరెన్స్ అయితే ఇవ్వనని చెప్పాను కదా. ఏదైనా నాకు ఈక్వల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఫైనల్గా మా భోజనాలు అయితే రెడీ అయిపోయినాయి. హ్యాపీగా తినేస్తాము. మీకు కూడా నచ్చితే మటన్ కర్రీ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.